ఈరోజు మన క్లాస్లో 6th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 8th యూనిట్ వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే అనే లెసన్కు సంబంధించి వొకాబులరీ మరియు గ్రామర్ గురించి తెలుసుకుందాం. వొకాబులరీలో వచ్చేసి రోమన్ 1లో హూ ఆర్ ద ఫాలోవింగ్ పీపుల్ సప్లై ద మిస్సింగ్ లెటర్స్ అనగా క్రింది వ్యక్తులు ఎవరు మిస్ అయిన లెటర్స్ని సప్లై చేయండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి వన్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ఏ రన్నింగ్ రేస్ ఈజ్ ఏ డాష్. ఇక్కడ వచ్చేసి మిస్ అయిన లెటర్స్ ఏమనగా ఇక్కడ ఎవరైతే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తారో వారిని ఏమంటారు అని అంటే రన్నర్ అని అంటారు. రన్నర్ యొక్క స్పెల్లింగ్ వచ్చేసి RUNNER రన్నర్. నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసి వన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ ఈజ్ అండ్ డాష్. ఇక్కడ వచ్చేసి మిస్ అయిన లెటర్స్ వచ్చేసి ఎవరైతే ఫీల్డ్లో ట్రాక్ ఈవెంట్స్లో పాల్గొంటారో వారిని వచ్చేసి అథ్లెట్ అని అంటారు. ATHLETE అథ్లెట్. నెక్స్ట్ వచ్చేసి వన్ హూ రన్స్ ఫాస్ట్ ఇన్ ద రేస్ ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్ ఈజ్ ఏ. ఇక్కడ వచ్చేసి షార్ట్ డిస్టెన్స్లో ఎవరైతే ఫాస్ట్గా రన్నింగ్ చేస్తారో వారిని వచ్చేసి స్ప్రింటర్ అని అంటారు. స్ప్రింటర్ యొక్క స్పెల్లింగ్ వచ్చేసి SPRINTER స్ప్రింటర్. నెక్స్ట్ వచ్చేసి వన్ హూ ఈజ్ ఇంజూర్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఏ డిసీజ్ ఈజ్ డాష్. ఏదైనా ఒక డిజీజ్కి ఇంజూర్ అయిన పర్సన్ని అనగా బాధితుడిని ఏమంటారు అని అంటే విక్టిమ్ అని అంటారు. విక్టిమ్ యొక్క స్పెల్లింగ్ వచ్చేసి VICTIM విక్టిమ్. ఫస్ట్ వచ్చేసి రన్నర్, నెక్స్ట్ వచ్చేసి అథ్లెట్, థర్డ్ వచ్చేసి స్ప్రింటర్, ఫోర్త్ వచ్చేసి విక్టిమ్. రన్నింగ్ చేసే వాళ్ళని వచ్చేసి రన్నర్ అని అంటారు. అలాగే ట్రాక్ ఈవెంట్స్లో పాల్గొనే వారిని వచ్చేసి అథ్లెట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ డిస్టెన్స్లో రన్నింగ్ చేసే వాళ్ళని వచ్చేసి స్ప్రింటర్ అంటారు. ఫోర్త్ వచ్చేసి ఏదైనా ఒక డిసీజ్కి ఇంజూర్ అయిన పర్సన్ వచ్చేసి విక్టిమ్ అనగా బాధితుడు అని అంటారు. విత్ ద ఫాలోవింగ్ పారాగ్రాఫ్ చూసింగ్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ వచ్చేసి క్రింద ఇచ్చిన పారాగ్రాఫ్ని బ్రాకెట్లో ఇచ్చిన వాటితో ఫిల్ చేయండి అని చెప్పటం జరిగింది. అనగా కరెక్ట్ వర్డ్తో ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 వెంట్ టు ద స్టేడియం. ఇక్కడ వచ్చేసి 6వ తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులు అందరూ కూడా స్టేడియంకు వెళ్ళారు. డాష్ ఆఫ్ దెమ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండివిజువల్ ఈవెంట్స్. ఇక్కడ వచ్చేసి డాష్ ఆఫ్ దెమ్ అనగా డాష్లో వచ్చేసి సమ్ అనగా కొంతమంది ఇండివిజువల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ సమ్ SOME సమ్ అనేది అలాగే SUM సమ్ అనేది కూడా ఈ రెండు పదాలు ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా ఉన్నాయి కానీ మీనింగ్ అనేది వేరుగా ఉన్నాయి. ఇటువంటి పదాలను ఏమంటారు అని అంటే హోమోఫోన్స్ అని అంటారు. హోమోఫోన్స్ అనగా పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఒకటే విధంగా ఉంటుంది కానీ మీనింగ్ అనేది వేరుగా ఉంటుంది. అటువంటి వాటిని హోమోఫోన్స్ అని అంటారు. ఇక్కడ ఇచ్చిన పదాలు అన్నీ కూడా బ్రాకెట్లో ఇచ్చేవి హోమోఫోన్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ గ్రూప్ ఈవెంట్స్ అండ్ ద రిమైనింగ్ వెంట్ టు చీర్ అప్ డాష్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కొంతమంది గ్రూప్ ఈవెంట్స్లో అలాగే మరికొంతమంది చీరప్ డాష్ ఫ్రెండ్స్ వారి యొక్క ఫ్రెండ్స్ని చీరప్ చేస్తున్నారు అనగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రాకెట్లో వచ్చేసి దేర్ అని ఇవ్వటం జరిగింది. THERE దేర్ అంటే మీనింగ్ వచ్చేసి అక్కడ, THEIR మీనింగ్ వచ్చేసి వారి యొక్క.
అనగా వారి యొక్క ఫ్రెండ్స్ని చీరప్ చేస్తున్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దేర్. రోహిత్ వాజ్ ఏ గుడ్ రన్నర్. రోహిత్ మంచి రన్నర్. వెన్ ద డాన్స్ బిగన్ అంటే బిగన్ అంటే మొదలయ్యింది. ఏం మొదలయ్యింది? రేస్ అంటే ఇక్కడ వచ్చేసి పరుగు పందెం. అలాగే RAYS రేస్ అంటే కిరణాలు. అనగా ఇక్కడ పరుగు పందెం అనేది మొదలయ్యింది. కాబట్టి when the race began all his friends dash that ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు అనే అర్థం వస్తుంది. NEW న్యూ అంటే కొత్తగా, నూతనంగా. అలాగే KNEW అనగా దీని యొక్క మీనింగ్ వచ్చేసి తెలుసు. ఆల్ హిస్ ఫ్రెండ్స్ న్యూ దట్ హీ డాష్ విన్. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికీ తెలుసు రోహిత్ విన్ అవుతాడు అని. ఇక్కడ వచ్చేసి వన్ ద ఫస్ట్ ప్రైజ్ అంటే గెలిచాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. ఇక్కడ ONE 1 అనగా 1, WON 1 అనగా గెలిచాడు. ద ఫస్ట్ డాష్ అండ్ బికేమ్ ద ఛాంపియన్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డాష్లో వచ్చేసి ప్రైజ్ అనగా బహుమతి. ఇక్కడ PRIC ప్రైజ్ అనగా విలువ లేదా వేల. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్లో వచ్చేసి ఇక్కడ గ్రామర్లో వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద వర్డ్స్ అండర్లైన్. ఇక్కడ వచ్చేసి క్రింద సెంటెన్సెస్ని చదవండి, అండర్లైన్ చేయబడిన పదాలను గమనించండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద టోస్ వాజ్ హ్యాంగింగ్ అవుట్ యాజ్ దో ఇట్ వుడ్ ఫాల్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి అండర్లైన్ చేయబడిన పదం వచ్చేసి వుడ్. అలాగే ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద మ్యాచ్. ఇక్కడ వచ్చేసి విల్ అనే దానికి అండర్లైన్ చేయబడి ఉంది. అలాగే ఐ కెన్ రన్ ఫాస్ట్. ఇక్కడ క్యాన్కి. ఇండియా మైట్ విన్ ద మ్యాచ్ అగెనిస్ట్ ఇంగ్లాండ్. ఇక్కడ వచ్చేసి మైట్ అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ మైట్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్ సో వీ కెనాట్ ప్లే క్రికెట్ టుడే. నెక్స్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. ఇక్కడ షుడ్ అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉంది. అలాగే ఐ మస్ట్ టేక్ మై బ్రదర్ టు ద స్టేడియం. ఇక్కడ మస్ట్ అనే పదానికి అండర్లైన్ చేయబడి ఉంది. ఫస్ట్ వచ్చేసి వుడ్, విల్, క్యాన్, మైట్, షుడ్, మస్ట్ అనే వర్డ్స్కి ఇక్కడ అండర్లైన్ చేయబడి ఉంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ మోడల్ వర్బ్స్. ఇక్కడ వచ్చేసి పైన అండర్లైన్ చేయబడిన పదాలు వచ్చేసి మోడల్ వర్బ్స్. ఇవి వర్బ్స్ కానీ మోడల్ వర్బ్స్. Modals are the helping verbs. Modals are the helping verbs which express the mode or manner of the actions indicate by the main verbs. ఇక్కడ వచ్చేసి ఈ మోడల్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్ యొక్క యాక్షన్ని ఇండికేట్ చేస్తాయి. అనగా అది ఏ మేనర్లో ఉంది లేదా ఎలా ఉంది అనే దాని గురించి, దాని యొక్క మేనర్ గురించి ఈ మోడల్ వర్బ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాయి. దే ఎక్స్ప్రెస్ మోడ్స్ సచ్ యాజ్ ఎబిలిటీ, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ, పర్మిషన్, ఆబ్లిగేషన్ ఎక్సెట్రా. ఇక్కడ వచ్చేసి ఈ మోడల్ వర్బ్స్ అనేవి వాటి యొక్క మోడ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అవి ఏవేవి అంటే ఎబిలిటీ అనగా సామర్థ్యాన్ని, పాసిబిలిటీ అనగా అవకాశాన్ని, ప్రోబబిలిటీ అనగా సంభావ్యత. నెక్స్ట్ పర్మిషన్ అనగా అనుమతి, ఆబ్లిగేషన్ అనగా బాధ్యత లేదా ఉపకారం. వీటిని గురించి ఎక్స్ప్రెస్ చేస్తాయి అనగా తెలియజేస్తాయి ఈ మోడల్ వర్బ్స్ అనేవి. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మోడల్స్ ఆర్. ఎక్కువగా ఉపయోగించే మోడల్ వర్బ్స్ ఏవేవి అంటే షెల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, అవుట్ టు, యూజ్ టు, నీడ్ అండ్ డేర్ అనే
మోడల్ వర్బ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. మోడల్స్ ఆర్ యూజ్డ్ టు. ఇక్కడ వచ్చేసి మోడల్స్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఎలా ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఆస్క్ పర్మిషన్ అనగా అనుమతి అడగటానికి ఉపయోగించే మోడల్ వర్బ్స్ వచ్చేసి మే, క్యాన్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేసి మే అనే దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మే ఐ జాయిన్ యువర్ టీమ్. ఇక్కడ వచ్చేసి మే ఐ జాయిన్ యువర్ టీమ్ అనగా నేను మీ టీంలో చేరవచ్చా అనగా ఇక్కడ వచ్చేసి పర్మిషన్ అడుగుతున్నారు అనగా అనుమతి అడగడం జరుగుతుంది. అలాగే కుడ్ ఐ యూజ్ యువర్ బ్యాట్ ప్లీజ్, నేను మీ బ్యాట్ను ఉపయోగించవచ్చా, దయచేసి నేను మీ బ్యాట్ను ఉపయోగించవచ్చా అనగా ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నారు. అలాగే కెన్ ఐ టేక్ యువర్ పెన్, నేను నీ పెన్ను తీసుకోవచ్చా, ఇది కూడా పర్మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఏ పాజిబిలిటీ అనగా అవకాశం. ఇక్కడ వచ్చేసి మే, మైట్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ని పాజిబిలిటీ అంటే అవకాశం ఉంది అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అనే సందర్భంలో ఈ మోడల్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైట్ రైన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు అనగా పడవచ్చు, పడకపోవచ్చు, పాజిబిలిటీ. అటువంటి సందర్భంలో ఈ మే, మైట్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజ్. గివ్ అడ్వైస్ ఆర్ సజెషన్ అనగా సలహా ఇవ్వడానికి లేదా సజెషన్ ఇవ్వడానికి ఉపయోగించే మోడల్ వర్బ్స్ వచ్చేసి షుడ్ అనే మోడల్ వర్బ్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ వియర్ షూస్, ఇక్కడ వచ్చేసి యూ షుడ్ వియర్ షూస్ అనగా మీరు బూట్లు ధరించాలి. ఇది అడ్వైజ్ అయినా కావచ్చు, లేకపోతే సజెషన్ అయినా కావచ్చు. ఇది అడ్వైజ్ లేదా సజెషన్ ఇచ్చేటప్పుడు ఉపయోగించే మోడల్ వర్బ్ వచ్చేసి షుడ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ నెసెసిటీ ఆర్ కంపల్షన్. ఇక్కడ వచ్చేసి నెసెసిటీ లేదా అవసరం అయినప్పుడు, లేకపోతే కంపల్షన్ అనగా బలవంతంగా లేకపోతే నిర్బంధంగా కంపల్షన్ అంటే. వీటికి ఉపయోగించే మోడల్ వర్బ్స్ వచ్చేసి మస్ట్ హ్యావ్ టు అనే మోడల్ వర్బ్స్ని వచ్చేసి ఖచ్చితంగా చేయాలి అని చెప్పేటప్పుడు ఈ మోడల్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ మస్ట్ విన్ ద మ్యాచ్, నువ్వు తప్పకుండా మ్యాచ్లో గెలవాలి. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ బికాస్ టుమారో వీ హ్యావ్ ఏ మ్యాచ్. ఇక్కడ ఉపయోగించిన మోడల్ వర్బ్ వచ్చేసి హ్యావ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి నేను ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే రేపు మనం ఒక మ్యాచ్ ఆడతాము. ఇది వచ్చేసి వారి యొక్క నెసెసిటీని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ నెసెసిటీ అలాగే కంపల్షన్ గురించి చెప్పేటప్పుడు మస్ట్ అలాగే హ్యావ్ టు అనే మోడల్ వర్బ్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ రిక్వెస్ట్ అనగా మీనింగ్ వచ్చేసి అర్థించడం లేకపోతే మర్యాదపూర్వకంగా అడగడం. దీనికి ఉపయోగించే మోడల్ వర్బ్స్ ఏవి అంటే క్యాన్, కుడ్. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ కోచ్ టెలిఫోన్ నెంబర్. ఇక్కడ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ కోచ్ టెలిఫోన్ నెంబర్, దయచేసి మీ కోచ్ యొక్క సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా, రిక్వెస్ట్గా అడగడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ ప్రొహిబిటేషన్ గురించి చెప్పేటప్పుడు మస్ట్ అనే మోడల్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రొహిబిటేషన్ అనగా నిషేధం అంటే చేయకూడదు అని చెప్పేటప్పుడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూ మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ.
అనగా లైబ్రరీలో పెద్దగా అనగా గట్టిగా మాట్లాడకూడదు. ఇక్కడ వచ్చేసి మాట్లాడకూడదు అనగా చేయకూడదు, కాబట్టి మస్ట్ నాట్. మస్ట్ అనే మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ మోడల్స్ ఫ్రమ్ ద బాక్స్ టు కంప్లీట్ దోస్ సెంటెన్సెస్. ఇక్కడ వచ్చేసి బాక్స్లో ఇవ్వబడిన మోడల్ వర్బ్స్ని యూజ్ చేసి క్రింద ఇవ్వబడిన సెంటెన్సెస్ని కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. అనగా ఫస్ట్ వచ్చేసి యూ డాష్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఏ టికెట్. ఇక్కడ వచ్చేసి యూ డాష్ ఎంటర్ ద స్టేడియం, నువ్వు స్టేడియంలోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ ఉండాలి. యూ హ్యావ్ ఏ టికెట్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యాన్. యూ కెన్ ఎంటర్ ద స్టేడియం ఇఫ్ యూ హ్యావ్ ఏ టికెట్. నెక్స్ట్ వచ్చేసి వీ డాష్ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ ఫెయిల్. నువ్వు క్లాస్కి అటెండ్ అయినట్లయితే నువ్వు ఫెయిల్ కావు, కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది పాస్ట్ గురించి తెలియజేస్తుంది. అనగా నువ్వు క్లాస్లకు అటెండ్ అయితే ఫెయిల్ కావు, కాబట్టి పాస్ట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి షుడ్. నెక్స్ట్ వచ్చేసి వీ డాష్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్ ఆన్ టైం. నీ యొక్క ప్రాజెక్ట్ని నువ్వు టైంలోపు కంప్లీట్ చేయాలి, సబ్మిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా నీ యొక్క ప్రాజెక్ట్ని ఇచ్చిన టైంలోపే సబ్మిట్ చేయాలి, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మస్ట్. యూ మస్ట్ సబ్మిట్ అవర్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి డాష్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వుడ్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. వుడ్. నెక్స్ట్ వచ్చేసి we dash win the match next week if we practice it every day. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విల్. ఇది ఫ్యూచర్ను గురించి తెలియజేస్తుంది. we will win the match next week if we practice it every day. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్లో ఆడబోయే మ్యాచ్ మీరు విన్ అవుతారు. అనగా ఇది ఫ్యూచర్ గురించి తెలియజేస్తూ ఉంది, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విల్. నెక్స్ట్ వచ్చేసి సమ్ సిచ్యువేషన్స్ ఆర్ యూ గివెన్ బిలో. ఇక్కడ వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్ కింద ఇవ్వటం జరిగింది. రీడ్ దెమ్ అండ్ రెస్పాండ్ సూటబుల్. ఇక్కడ వచ్చేసి వాటిని చదివి వాటికి కరెక్ట్గా మనం రెస్పాండ్ అవ్వాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఒకటి మన కోసం కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ద టీచర్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ you all the textbooks and notebooks. Your bag is heavy to carry home. You ask someone to help you. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఉపాధ్యాయుడు మీకు అన్ని పాఠ్యపుస్తకాలను అలాగే నోట్బుక్స్ను ఇవ్వటం జరిగింది. అప్పుడు మీ బ్యాగ్ అనేది నిండిపోయింది, అనగా ఎక్కువ బరువుగా అయిపోయింది. అప్పుడు మీరు వేరే వాళ్ళను అంటే ఎవరినైనా హెల్ప్ అడగాలి. ఎలా అడుగుతారు అని అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం వేరే వారిని రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నాం, కాబట్టి ఎలా అడుగుతామంటే కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్. ఇక్కడ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్ అనగా దయచేసి ఈ బ్యాగ్ను తీసుకెళ్ళడానికి నాకు సహాయం చేయగలరా అని మనం ఇక్కడ రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాం, కాబట్టి ఇక్కడ ఉపయోగించే మోడల్ వర్బ్ వచ్చేసి కుడ్. కుడ్ను వచ్చేసి మనం రిక్వెస్ట్గా అడగడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్రెండ్ హ్యాస్ జస్ట్ కమ్ టు సీ యూ ఎట్ యువర్ హౌస్ ఫర్ హిమ్ హర్ సంథింగ్ టు డ్రింక్. ఇక్కడ వచ్చేసి మీ ఇంటికి మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడటానికి వచ్చాడు, అతనికి మీరు ఏమైనా తాగడానికి ఇవ్వాలి. అప్పుడు మనం ఎలా అడుగుతారు అని అంటే ఇక్కడ వచ్చేసి మనం అడగాలి. ఇక్కడ పైన వచ్చేసి మనకు ఇలాంటి సెంటెన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వుడ్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. ఇక్కడ వుడ్ అనే మోడల్ వర్బ్ని మనం యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం వచ్చేసి ఫ్రెండ్ని తాగటానికి ఏమైనా ఇవ్వాలా అని అడుగుతూ ఉన్నాం, కాబట్టి
ఇక్కడ ఏమని అడుగుతామంటే వుడ్ యూ లైక్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇక్కడ వచ్చేసి వుడ్ యూ లైక్ టు టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ మిల్క్, ఏదైనా కావచ్చు, కాఫీ. ఇక్కడ వుడ్ అనే మోడల్ వర్బ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ఎట్ ద బ్యాంక్, యూ వాంట్ టు ఫిల్ ఏ ఫామ్ బట్ యూ డోంట్ హ్యావ్ ఏ పెన్. హౌ వుడ్ యూ ఆస్క్ ద మ్యాన్ ఎట్ ద కౌంటర్ ఫర్ ఏ పెన్. ఇక్కడ వచ్చేసి మీరు బ్యాంక్ వద్దకు వెళ్ళారు, మీరు ఒక ఫామ్ని ఫిల్ చేయాలి, కానీ మీ దగ్గర పెన్ను లేదు. అప్పుడు కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని పెన్ కోసం ఎలా అడుగుతారు అనేది మనం ఇక్కడ మోడల్ వర్బ్ని యూజ్ చేసి చెప్పాలి. ఇక్కడ మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చే మోడల్ ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి కుడ్. ఇక్కడ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. లెండ్ అనగా అప్పుగా ఇవ్వండి, దయచేసి మీ పెన్ను నాకు అప్పుగా ఇవ్వగలరా అని మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి కుడ్. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ బస్, యు నోటీస్ అన్ ఓల్డ్ లేడీ స్టాండింగ్ నియర్ యూ, ఆఫర్ హర్ యువర్ సీట్. ఇక్కడ వచ్చేసి యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ బస్, మీరు రద్దీగా ఉండే ఒక బస్సులో కూర్చున్నారు. యు నోటీస్ అన్ ఓల్డ్ లేడీ, మీరు మీ దగ్గర ఒక ఓల్డ్ లేడీ నిలబడి ఉండటాన్ని మీరు గమనించారు, ఆమెకు మీ సీటు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఎలా అడుగుతాము అని అంటే ఇక్కడ వచ్చేసి వుడ్ అనే మోడల్ వర్బ్ని ఉపయోగించి అడుగుతాము. అనగా వుడ్ యూ లైక్ టు సీట్ ఇన్ మై సీట్, మీరు నా సీట్లో కూర్చోవాలి అనుకుంటున్నారా. వుడ్ యూ లైక్ టు సిట్ ఇన్ మై సీట్. నెక్స్ట్ వచ్చేసి యువర్ ఫ్రెండ్స్ హ్యాస్ హెల్ప్డ్ యూ టు లొకేట్ యువర్ మిస్సింగ్ బుక్, థ్యాంక్ హిమ్ హర్. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క పుస్తకాన్ని వెతుకుతూ ఉన్నారు, అనగా పుస్తకం అనేది కనిపించకుండా పోయింది, దాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు మీ యొక్క స్నేహితులు మీకు సహాయం చేశారు, అప్పుడు మీరు వారికి ఎలా కృతజ్ఞతలు చెబుతారు. ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో క్యాన్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ గురించి ఇవ్వడం జరిగింది. కెన్ అనేది వచ్చేసి ప్రజెంట్ ఎబిలిటీ గురించి చెప్పటానికి యూజ్ చేస్తాం. ఎబిలిటీ అనగా సామర్థ్యం. కుడ్ అనే దాన్ని వచ్చేసి పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పడానికి మనం ఉపయోగిస్తాము. ఇంతటితో ఈ లెసన్కు సంబంధించిన గ్రామర్ మరియు వొకాబులరీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎస్సి ఎస్జిటి స్పెషల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి ఎస్జిటి స్పెషల్.